ఉప్పల్లోని ఓ జ్యువెలరీ షాప్ ముందు తన కొడుకు చావుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు నిరసనకు దిగారు. సెప్టెంబర్ 21న ములుగు జిల్లా కొంగల సమీపంలో ఉన్న జలపాతంలో పడి వెంకటనాగసాయి మృతి చెందాడు. ఈ నేపథ్యంలో తన కొడుకును మాయమాటలు చెప్పి కిడ్నాప్ చేసి తీసుకెళ్లారని అనుమానాలు వ్యక్తం చేస్తూ గతంలో మృతుని తండ్రి పవన్ గణేష్ ఫిర్యాదు చేశాడు. అతని స్నేహితులపై కేసు నమోదు చేయాలన్నారు. నెలలు గడుస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోకుండా కేసు క్లోజ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తన కొడుకు మృతికి కారణమైన వారిని శిక్షించాలని రామంతపూర్లోని ఓ జ్యువెలరీ షాప్ ముందు ఆందోళనకు దిగారు. హెచ్ఎండి దగ్గరికి వచ్చింది కదా పూజా జ్యువెలరీ షాప్ రామంతపూర్ లో మెయిన్ రోడ్ మీద ఉంది. వాడి పేరు అర్జున్ కుమావత్. వాళ్ళ నాన్న 3వ రోజు వాళ్ళ మిగతా 4 ఫ్యామిలీని తీసుకొచ్చి అంత స్టోరీ అయిపోయింది మా కారు ఇడిపియండి అని అడిగాడు. వాడికి నా కొడుకు చచ్చిపోయింది అందుకు రాలేదు. వాడి కారు ఇడిపియండి అని ఆ రోజు మాట్లాడారు. 7వ రోజు వాడి కారు ఇడిచేసారు కూడా. ఆ కారు మీద 100 కేసులు ఉన్నాయి. ఆ కారు మీద 10 కేసులు ఉన్నాయి. నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి. ఆ కారు మీద 10 కేసులు ఉన్నాయి. 10 కేసులు ఉన్నందుకనే లోపల పెట్టాలి. ఒక వైట్ నెంబర్ ప్లేట్ కార్ని వాళ్ళు ట్రావెల్స్ కి తెచ్చుకున్నామని చెప్పి పోలీసు వాళ్ళకి ఇవాళ చెప్పారు. మరి ఆ వైట్ నెంబర్ ప్లేట్ కార్ని ట్రావెల్స్ కి ఎట్లా తెచ్చినా అని ఎందుకు చెప్పలేదు? ఎందుకు బట్ కాపలేదు? ట్రావెల్స్ తేవాలంటే ఎల్లో నెంబర్ ప్లేట్ ఉండాలి, లేదంటే నువ్వు సెల్ఫ్ డ్రైవ్ వెహికల్ చేయాలంటే బ్లాక్ నెంబర్ ప్లేట్ ఉండాలి. తీసుకొచ్చింది వైట్ నెంబర్ ప్లేట్. ఆ రీజన్ మీద కారు పట్టలేదు. కారు మీద 10 చలాన్లు ఉన్నాయి. ఆ రీజన్ మీద చలానన్నా కట్టించుకొని పంపించలేదు బయటికి. సిఏ గారు అక్కడికి వెళ్ళమన్నారు. అక్కడికి వెళ్ళి మీరు ఇక్కడ ఎస్పీ గారిని మళ్ళీ కలవండి, మళ్ళీ చేయండి అన్నారు. నేను ఎస్పీ గారిని కాదు, డైరెక్ట్ డీజీపీ గారినే కలుస్తా. ఇంక ఎస్పీ గారిని కలిసేసినా అయిపోయింది. ఇంక మళ్ళీ నేను 320 కిలోమీటర్లు వెళ్ళి ఆయన కలిసి ఆయన సానుభూతి నాకు వద్దు. నేను నెక్స్ట్ పర్సన్ డీజీపీ గారిని కలుస్తా. ఎందుకంటే నా దగ్గర ప్రూఫ్ ఉంది. నేను ఎవరు చేయలేగా. నాకు ఎంక్వైరీ చేసి ఉంటే నా ఇంటికి ఒక కానిస్టేబుల్ కూడా ఫోన్ చేయలేదు. సరే నేను కంప్లైంట్ ఇచ్చిన పిటిషన్ ఇస్తే వాళ్ళ పరిస్థితి ఏంది? సార్ మీ అనుమానం ఏంటి అని అడగాలిగా. అట్లీస్ట్ ఒక కామన్ మినిమం థింగ్, నీ అనుమానం ఏంటి అని అడగాలి కదా. అది కూడా అడగలేదండి. 60 రోజుల్లో నీ అనుమానం ఏంటి అని కూడా అడగలేదు. నన్ను ఎందుకు అడగలేదు?